దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను శక్తుల మీద, అంధకార క్రియల మీద మనకు అధికారాన్ని అనుగ్రహించిన దేవుడు. మీరు పాములను భుజంగములను త్రొక్కెదరు, అవి మీకు ఎంత మాత్రమో హాని చేయవని వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి శత్రువుకి నువ్వు ఎందుకు భయపడాలి? నేటి దినాన్ని నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బందులను నువ్వు గమనించి కృంగిపోతున్నావేమో, శత్రువు బలంను బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో, కానీ దేవుని వాక్యం మనకు చక్కటి వాగ్దానం ఇస్తుంది పిల్లరా. వాడు ఏమాత్రం నీకు హాని తలపెట్టడానికి వీలు లేకుండా నా దేవుడు అద్భుతమైన కార్యాలు నేటి దినాన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దాని మీద సర్వాధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించినట్లుగా మనం సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక.